హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను బ్రెడ్ హల్వా చేయడానికి 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసుకొని తీసుకుందాం. ఇలా ఎడ్జెస్ని అన్ని కట్ చేసుకొని తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక్కొక్క బ్రెడ్ పీస్ని 6 ముక్కలుగా వచ్చే విధంగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఇలానే మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత బ్రెడ్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలానే అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో 1/2 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకోవాలి.
పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మీకు పాకం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా పాకం రాగానే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ పాకం అంతా కూడా బ్రెడ్ ముక్కల్ని పీల్చుకోవాలి. మధ్య మధ్యలో బ్రెడ్ ముక్కల్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు అనేవి మెత్తగా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బ్రెడ్ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయిన తర్వాత గరిటతో మెదుపుకుంటూ కలుపుకోవాలి. లైట్గా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకోవాలి. మరో 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలన్నీ ఎగిరేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా పాలన్నీ దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు దించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ హల్వా రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.